ఒకటి కక్ష సాధింపులు అన్నట్టు చాలా మంచి వార్త, కరెక్ట్ అయినటువంటి సమాచారం ఆయన ఇచ్చి ఉంటారు సంతోష్ మెహ్రా. అయితే ఆ వార్త రాసినటువంటి ఈనాడు వైకాపాతో అంటకాగి బీఆర్ఎస్తో ఇంటికేగి అంటూ ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ ప్రభుత్వం ఆమోదం సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి, కూటమి ప్రభుత్వం వస్తే ఏ పని చేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు, మాజీ మంత్రి బొత్సాకు ఏటీఎంగా వ్యవహరించారనే ఆరోపణలు. ఇది ఇదేమంటారు, దీన్ని ఏమంటారు? నిజాయితీకి మారుపేరైనటువంటి అధికారి అన్నది ప్రవీణ్ ప్రకాష్ని వైసీపీ వాళ్ళు చెప్పలే, అది తెలుగుదేశం హయాంలోనే ఆయన చేసింది. చివరికి విజయవాడ గుంటూరు వైజాగ్ రోడ్ల విస్తరణ అంటూ జరిగిందంటే ప్రవీణ్ ప్రకాషే సిన్సియర్ ఆఫీసర్ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అతను చేసింది సిన్సియరే, కానీ ఆయన్ని నెగిటివ్గా ప్రచారం చేయడు. ఎందుకు? టీచర్లకి వాళ్ళ పని వాళ్ళని చేయమంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన మీద విరుచుకుపడుతుంటే వాళ్ళని శాంతింపజేయడానికి, లేకపోతే వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి ఒక సిన్సియర్ అధికారి బలి చేసి, ఇక్కడ ఆయన సంతోష్ మెహ్రా గారు చివరి రోజు దాకా విధుల్లో ఉన్నారు, చివరికి ఆ బెనిఫిట్ కూడా తీసుకుని వెళ్తారు. అదే ప్రవీణ్ ప్రకాష్ని ముందస్తుగా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. దీన్ని ఏమంటాం? అదే విచిత్రమైనటువంటిది. నిజాయితీ అన్నటువంటి దాంట్లో కూడా సర్టిఫికెట్ ఒకళ్ళే బతకాలి అన్నటువంటి రూటు ఆంధ్రప్రదేశ్కి ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని అంశం. అయితే పల్నాట